అందరికీ నమస్కారం. మిషన్ కర్మయోగి సాధన సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం సామూహిక చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ చర్చ ద్వారా ప్రజలు, అధికారులు మరియు ఇతర భాగస్వాములు కలిసి అభివృద్ధి అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోవడం, సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడం మా ముఖ్య ఉద్దేశం. ఈ వేదిక ద్వారా పరస్పర చర్చలు జరిపి స్థానిక అవసరాలను గుర్తించి స్థిరమైన అభివృద్ధి దిశగా కలిసి ముందుకు సాగాలని మనం ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు డి దావిద్రాజు అండి. నేను మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నానండి. మా మున్సిపాలిటీలో ప్రజెంట్ పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ రూల్స్ 2016 ప్రకారం మేము ఇంటింటి చెత్త సేకరణ కింద ప్రజెంట్ మా పురపాలక సంఘం నందు 98% ప్రతి ఇంటి నుండి ఇంటింటి చెత్త సేకరణ జరుగుతుంది. అలాగే మా సిబ్బంది వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు చెత్త కూడా సాగ్రిగేషన్ పద్ధతిలో, అంటే సాగ్రిగేషన్ చేసి చెత్తను ఏదైతే ఉందో తడి చెత్త, పొడి చెత్త, అలాగే హానికర వ్యర్థాలు, అలాగే ఈ వేస్ట్, ఈ 4 వ్యర్థాలని విడదీసి ఇచ్చేలా కూడా మేము మెప్మా సిబ్బంది ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ప్రజెంట్ సస్టైనబుల్ గోల్స్ సంబంధించి 2030లో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ నిర్వహణలో భాగంగా మన ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అనుసరించి మరి సస్టైనబుల్ గోల్స్ 100% సాధించడానికి ఈ పురపాలక సంఘం నందు నిడదవోలు పురపాలక సంఘం వారి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మా పురపాలక సంఘంలో ప్రజెంట్ ఏంటంటే మనకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం ఫస్ట్ ఇంటింటి చెత్త సేకరణ 100% జరగాల, అలాగే సాగ్రిగేషన్ జరగాల, అలాగే కలెక్షన్ జరగాల, అలాగే ప్రాసెసింగ్ జరగాలి. అయితే ప్రజెంట్ పురపాలక సంఘంలో అన్నింటిలో కలెక్షన్ జరుగుతుంది, సాగ్రిగేషన్ జరుగుతుంది, కానీ అది లక్ష్యాలు అనేది 100% జరుగుతలేదు. కాబట్టి ఆ లక్ష్యాలని 100% చేరుకోవాలంటే సస్టైనబుల్ గోల్స్ ప్రతి మున్సిపాలిటీలో ఇది నిర్దేశించిన ప్రకారం మేము ప్రజెంట్ మా మున్సిపాలిటీలో ఇంటింటి చెత్త సేకరణ 100% చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మా మెప్మా సిబ్బందిని ఉపయోగించి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ పంపించి సాగ్రిగేషన్ మీద, ఇంటింటి చెత్త సేకరణలో సాగ్రిగేషన్ మీద అవగాహన కల్పించి జరుగుతుంది. అలాగే జీరో వేస్ట్లో భాగంగా ఇంట్లో వచ్చిన చెత్తని హోమ్ కంపోస్టింగ్ ద్వారా వాళ్ళే జీరో వేస్ట్ వచ్చేలా కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మున్సిపాలిటీలో ఓల్డ్ కంపోస్ట్ ఏదైతే ఉందో లెగసీ వేస్ట్ క్లీనింగ్ సంబంధించి ప్రజెంట్ మా మున్సిపాలిటీలో 2022లో 25 వరకు మా పురపాలక సంఘం నందు 25,000 టన్నుల చెత్తను క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం వారు మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లో భాగంగా ఏదైతే ఉందో లెగసీ వేస్ట్ ఓల్డ్ కంపోస్ట్ ఏదైతే ఉందో ఓల్డ్ సైడ్స్ అన్ని కూడా క్లియర్ చేయమని చెప్పడంలో భాగంగా ఇప్పుడు మా పురపాలక సంఘం నందు సస్టైనబుల్ గోల్లో భాగంగా 30,000 టన్నుల్ని మాకు రెమ్యుడేషన్ ప్రారంభించడం జరిగింది. అలాగే మా పురపాలక సంఘం నందు సస్టైనబుల్ గోల్స్లో భాగంగా ప్రాసెసింగ్ ప్లాంట్స్, అంటే ఇప్పటి వరకు ఏంటంటే మా మున్సిపాలిటీలో జస్ట్ విండో కంపోస్టింగ్ ద్వారా వచ్చే మా పురపాలక సంఘంలో వచ్చే 20 టన్నులు గాను ఒక 5 టన్నుల చేతను మేము హోమ్ కంపోస్టింగ్, విండో కంపోస్టింగ్ ద్వారా ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. మరి 100% లక్ష్యాలు సాధించడానికి మాకు వేస్ట్ కంపోస్ట్ ప్లాంట్ని గవర్నమెంట్ వారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మాకు మంజూరు చేయడం జరిగింది. ఆ ప్లాంట్ కూడా మాకు త్వరలో SDM గోల్స్ ప్రకారం మాకు త్వరలో 1 వీక్లో ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఓమనెస్ క్రైటీరియా ఏదైతే మల విసర్జన వ్యర్థాలను తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఈ పురపాలక సంఘం నందు FSTP ప్లాన్ కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈ పురపాలక సంఘం నందు STP కూడా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ కూడా మాకు మంజూరు చేయడం జరిగింది. మరి మా లక్ష్యాలను 100% చేయడానికి మరి స్వచ్ఛంద కార్పొరేషన్ మార్గదర్శకాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుంది. అలాగే IEC యాక్ట్ కింద ప్రజల్లో ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ చెత్తను రోడ్లపై తీయకుండా మరి పురపాలక సంఘంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్లాస్టిక్ నియంత్రణ 100% చేయడానికి ప్లాస్టిక్ రూల్స్ 2016 ప్రకారం, 2023 ప్రకారం నియంత్రణ చేయడానికి చర్యలు కైಗೊಳ್ಳడం జరుగుతుంది. అలాగే ప్రజల్లో పూర్తిగా శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ వాళ్ళకి సంబంధించి నేరుగా పురపాలక సంఘంకి రాకుండా పురమిత్ర యాప్ ద్వారా వాళ్ళు ఆ సమస్యను సంబంధిత అధికార దృష్టికి తీసుకొచ్చిన 24 గంటలు ఆ సమస్య పరిష్కరించడానికి పురమిత్ర యాప్ ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా కాకుండా పబ్లిక్ గ్రీవెన్స్ రిజిస్టర్ సిస్టమ్ ద్వారా కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా సస్టైనబుల్ గోల్లో సంబంధించి మా పురపాలక సంఘంలో అనేక చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా స్ట్రీట్ యానిమల్ సంబంధించి వీధి కుక్కలు, వీధి పశువులకు సంబంధించి కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 2001 ABC రూల్స్ ప్రకారం, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ప్రకారం కూడా మా పురపాలక సంఘం నందు స్ట్రీట్ యానిమల్ సంబంధించి ముందుగా వీధి కుక్కలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రజెంట్ మేము అందరూ కూడా 150 కుక్కలకి ఆల్రెడీ స్టెరిలైజేషన్ చేయడం జరిగింది. అలాగే 100% లక్ష్యాలు సాధించడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే వీధి కుక్కలకి ఫీడింగ్ జోన్స్, అలాగే పెరిసిస్ డాగ్ సంబంధించి జోన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జంతు కొరత చట్టం 1963 ప్రకారం కూడా
ఏదైతే వీధి బస్సులు ఉన్నాయో ఎక్కడ రోడ్ల మీద సంచరించకుండా వాళ్ళకు కూడా ఈ పురపాలక సంఘం నందు షెల్టర్స్ ఏర్పాటు జరిగింది. ఈ విధంగా ఈ పురపాలక సంఘంలో మా మున్సిపాలిటీ తరఫున, మా పురపాలక సంఘం తరఫున మేము సస్టైనబుల్ గోల్స్ సంబంధించి 100% 2030 నాటికి 100% సక్సెస్ అవడానికి చేయగలిగాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విజయ్ కుమార్, పశు వైద్యులు, పురుషోత్తపల్లి అండి. పశు సంవర్ధనం అంటే ఆవులు, గేదెలు పెంచడం ద్వారా పాలోత్పత్తి జరుగుతుంది. గొర్రెలు, మేకలు పెంచడం ద్వారా మాంసోత్పత్తి జరుగుతుంది. పెరటి కోళ్ళ పెంపకం ద్వారా మాంసం మరియు గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. వీటి ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. రోజువారీ ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కూడా వస్తుంది. అలాగే గ్రామ స్థాయిలో పాలు, మాంసం, గుడ్లు అందుబాటులో ఉండటం వల్ల ఆహార భద్రతకు అవకాశం ఉంటుంది. దీనికోసం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖ ద్వారా మేము చేసే కార్యక్రమాలు నిడదవోలు మండలంలో 12 మంది గ్రామ స్థాయిలో 12 మంది పశుసంవర్ధక సహాయకులు అందుబాటులో ఉన్నారు. వీరి ద్వారా నాణ్యమైన పశు వైద్య సేవలు గ్రామ స్థాయిలోనే అందుబాటులోనే ఉంటాయి. వీరితో పాటు 3 గోపాల మిత్రులు, 2 పశు వైద్యశాలలు కూడా ఉన్నాయి. దీంతో పాటు సంచార పశు ఆరోగ్య సేవ వాహనం కూడా అందుబాటులో ఉంది. ఎవరన్నా రైతు పశు వైద్యం అత్యవసరం అయినప్పుడు, ఆ గ్రామంలో పశు వైద్య సహాయకులు లేనప్పుడు సంచార వాహనానికి ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే వాహనం అక్కడికి వచ్చి పశు వైద్య సేవలు అందజేస్తుందండి. తర్వాత పశు వ్యాధి నివారణలో భాగంగా గాలికుంటి వ్యాధి, దొమ్మ వ్యాధి, జబ్బవాపు వ్యాధి నివారణ టీకాలు ప్రతి సంవత్సరం వేయటం జరుగుతుంది. అలాగే డీవార్మింగ్, పశువుల్లో ఏలుగుపాముల నివారణ కోసం పెద్ద పశువుల్లో సంవత్సరానికి ఒకసారి, గొర్రెలు మరియు మేకలలో సంవత్సరానికి 2 సార్లు డీవార్మింగ్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే నూతన సాంకేతిక వినియోగంలో భాగంగా కృత్రిమ గర్భధారణ, ఎక్కువ దిగుబడినిచ్చే మేలుజాతి దూడలు పుట్టడం కోసం మేలుజాతి సెమన్ని పోతుల నుంచి కలెక్ట్ చేసి దాన్ని కృత్రిమ గర్భధారణ చేయడం ద్వారా చూడి కట్టించడం జరుగుతుందండి. అలాగే ఇంకా కొత్త సాంకేతిక పరిజ్ఞానం లింగ నిర్ధారణ వీర్యం, అంటే పెయ్యదోళ్ళ మాత్రమే పుట్టే విధంగా ఆ వీర్యాన్ని పశువులకు ఎక్కించి చూడి కట్టించడం జరుగుతుంది. ఈ 2 పద్ధతులు ప్రస్తుతం వాడుతున్నాం. అలాగే సహకార సంఘాలను ప్రోత్సహించి రైతులందరూ ఒక గ్రూప్గా ఉండి, వాళ్ళు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటారు, రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం. దీని ద్వారా వారి ఉత్పత్తిని మెరుగుపరుచుకున్నకు దోహదం చేయడం జరుగుతుంది. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి ఉన్నతి శ్రేణిది లోను తీసుకున్నప్పుడు పశువుల కొనుగోలును చేపట్టేలా ప్రోత్సహించి పశువులను అభివృద్ధి చేయడం జరుగుతుందండి. అలాగే మెరుగైన పశుగ్రాస అభివృద్ధిలో భాగంగా సూపర్ నేపియర్, బుల్లెట్ నేపియర్ వంటి పశుగ్రాసాలను రైతులు పెంచేలాగా ప్రోత్సహించి వారి ద్వారా పెంపకం చేపట్టడం జరుగుతుంది. దీనికోసం ఉపాధి హామీ ద్వారా నిధులు కూడా సమకూర్చడం జరుగుతుందండి. నేను మండల విద్యాశాఖ అధికారి, నిడదవోలు మండలం, పి గురుమూర్తి నా పేరు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 లక్ష్యాలు కొన్ని ఏర్పాటు చేసుకొని వాటిలో భాగంగా కొన్ని అంశాలని మా విద్యాశాఖ తరఫున మేము ఏర్పాటు చేసుకున్నాం. వాటిని ఒకసారి చెప్తానండి. యూనివర్సల్ యాక్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, అలాగే డిజిటల్ లిటరసీ, అలాగే స్కిల్డ్ టీచర్స్, అలాగే కరికులం రిఫార్మ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ ఎంఫసిస్, వొకేషనల్ ట్రైనింగ్, అసెస్మెంట్ రిఫార్మ్స్, అలాగే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, అలాగే పిఎం పోషన్. ఈ అంశాలలో మేము రకరకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 100% ఎన్రోల్మెంట్, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు విద్యార్థుల్ని జాయిన్ చేసుకోవడం ద్వారా అందరూ కూడా, ప్రతి విద్యార్థి కూడా పాఠశాలలో ఉండాలనే లక్ష్యంతో ఎన్రోల్మెంట్స్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాం. అలాగే అటాచ్మెంట్ ఆఫ్ అంగన్వాడీస్ టు ప్రైమరీ స్కూల్స్, ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం ద్వారా 100% విద్యార్థుల్ని మనం పాఠశాలలో ఉంచే విధంగా చేస్తున్నామండి. అలాగే డిజిటల్ లిటరసీలో భాగంగా పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ పాల్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయడం, అలాగే స్కూల్స్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ డిజిటల్ లిటరసీని అమలు పరుస్తున్నామండి. అలాగే స్కిల్డ్ టీచర్స్, అంటే ఉపాధ్యాయుల్లో నైపుణ్యాన్ని పెంచడం కోసం ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ని నిర్వహించడంతో పాటు ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సులను ఏర్పాటు చేస్తున్నామండి. వాటిలో భాగంగా టీచర్ ప్రొఫిషియన్సీ డెవలప్మెంట్ కోర్సెస్, టీపీడీ కోర్సెస్, అలాగే ఐగాట్ కర్మయోగి, ఇటువంటివన్నీ కూడా స్కిల్ని డెవలప్మెంట్ చేసే విధంగా చేస్తున్నామండి. అలాగే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా మన బడి మన భవిష్యత్తు, అలాగే విద్యాంజలి 2.0, దాని ద్వారా పూర్వ విద్యార్థులు కానివ్వండి, లేకపోయినట్లయితే సొసైటీలో రకరకాలైన మంచి స్టేజ్లో ఉన్న పీపుల్ కానీ విద్యార్థులకు సహాయపడే విధంగా స్కూల్స్ డెవలప్ చేయడానికి వాళ్ళు ప్రోత్సహించే విధంగా చేస్తున్నామండి. అలాగే ప్రస్తుతం ఒక నిడదవోలులోని సంస్కృతం పాఠశాలలో ఆటిజం సెంటర్ని ఏర్పాటు చేయడం ద్వారా మానసిక వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి దానికి సంబంధించిన విద్యను అందించడం ద్వారా వారికి ఆ స్కూల్లో
కొనసాగుతూ ఈ మంచి ఎడ్యుకేషన్ పొందే విధంగా ప్రయత్నం చేస్తున్నామండి. నా పేరు డాక్టర్ శివాజీ పిహెచ్సి సెమిస్టర్ అండి. ఇప్పుడు ఈరోజు ప్రోగ్రాంలో ఎస్డిజి గోల్స్ గురించి వివరించమని చెప్పడం జరిగిందండి. మెయిన్గా ఎస్డిజి గోల్స్లో మా హెల్త్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి మెయిన్గా వచ్చేసి మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ యొక్క బ్యాక్ బోన్ అండి. ఎప్పుడు కూడా మెడికల్లో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ అనేది బ్యాక్ బోన్ అనమాట. దాంతోపాటు కాంబాట్ డిసీజెస్ అంటే పాండమిక్ అవ్వచ్చు, లేకపోతే ఎపిడమిక్ అవ్వచ్చు, లేకపోతే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అయినా ఉండొచ్చండి. పాండమిక్ డిసీజ్ అంటే కోవిడ్ లాంటివి కానీ, లేకపోతే ఎపిడమిక్ డిసీజ్ అంటే ఫుడ్ పాయిజనింగ్ కానీ, డయేరియా కానీ. తర్వాత వచ్చేసి ఎన్సిడిసిడి అంటే బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, ఇవన్నీ కూడా ఎస్డిజి గోల్స్లో భాగం అండి. దాంతోపాటు 2030 నాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడం, అంటే హాస్పిటల్స్ని అభివృద్ధి చేయడం అనేది కూడా ఒక గోల్గా పెట్టుకోవడం జరిగిందండి. మన హెల్త్ డిపార్ట్మెంట్లో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ఎలా ఉందనేది ఒక ఇండికేటర్ అనమాట అండి. ఆ కంట్రీ అనేది డెవలప్ అయిందా లేదని చెప్పడానికి మెటర్నల్ మోర్టాలిటీ కానీ, ఇన్ఫెంట్ మోర్టాలిటీ కానీ మెయిన్గా చూడడం జరుగుతుందండి. మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 45 అలా ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలోనే 3rd ప్లేస్లో ఉండడం జరిగిందండి. మన టార్గెట్ వచ్చేసి బిలో 70, ఇండియా అనేది బిలో 70 రావాలనేసి మన టార్గెట్ పెట్టడం జరిగిందండి. దాంతోపాటు ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అనేది ఇండియాలో 25 ఉండడం జరిగిందండి. ఇది 3కి తీసుకురావడం, 2030కి 3కి తీసుకురావడం చేయవలసిందిగా మనకి ఎస్డిజి గోల్స్లో భాగంగా చెప్పడం జరిగిందండి. దాంతోపాటు ఇమ్యునేషన్ అనేది 100% ఉండాలి. ప్రతి చైల్డ్కి ఇమ్యునేషన్ జరగాలనేది మన ఎస్డిజి గోల్లో భాగం అండి. ఇప్పుడు మన ఇండియా వచ్చేసి 93% జరిగింది. ఇది మన ఇండియా గురించి అండి. మన పిహెచ్సిలో వచ్చేటప్పటికి మనకి ఈ మెయిన్ ఇండికేటర్స్లో మెటర్నల్ మోర్టాలిటీ అనేది 5 years నుంచి కూడా మనకి మెటర్నల్ డెత్ అనేది అవ్వలేదండి. దాంతోపాటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ అనేది మన లాస్ట్ ఇయర్ చూసుకుంటే 3 deaths, మా పిహెచ్సిలో 3 deaths చేయడం జరిగిందండి. దాంతోపాటు మనకి ఎన్సిడి ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఏఎన్ఎంలో ఆ ఎంఎల్హెచ్పీలు వెళ్ళి బీపీలు, షుగర్లు చూసి వాళ్ళకి టెస్టులు చేసి, దాంతోపాటు వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ ఉన్నాయనేసి కూడా వాళ్ళని స్క్రీనింగ్ చేయడం జరుగుతుందండి. ఇలాగా వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఈ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, దాంతోపాటు న్యూట్రిషన్ మీద అవగాహన చేయడం కూడా జరుగుతుందండి. ఈ ఎంఎల్హెచ్పీలు మా పిహెచ్సికి వచ్చేటప్పటికి 6 ఎంఎల్హెచ్పీలు ఉండడం జరుగుతుందండి. ఆ 6 కూడా ఫీల్డ్లో ఉండి ఈ ఎన్సిడి స్క్రీనింగ్, ఆర్బీఎస్ఏ స్క్రీనింగ్, తర్వాత మార్నింగ్ పూట ఓపీ చూడటం, ఇవన్నీ చేయడం జరుగుతుందండి. దాంతోపాటు అందులో భాగంగా హెల్త్ రికార్డులు కూడా మెయింటైన్ చేయడం జరుగుతుందండి. ప్రతి పిహెచ్సిలో ఈహెచ్ఆర్ మెయింటైన్ చేయడం జరుగుతుందండి. ప్రతి వచ్చిన పేషెంట్ని కూడా మనకు ఓపీలో రిజిస్టర్ చేసి ఆన్లైన్లో ఈహెచ్ఆర్లో అబా కార్డ్ ద్వారా మనకు అది రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. తర్వాత ఇన్ఫాంట్ మోర్టాలిటీ అనేది మనకి మెయిన్గా వచ్చేసి 2 వల్ల జరుగుతుంది. ఒక డయేరియా అండి, తర్వాత వచ్చేసి నిమోనియా. ఇది ఇన్ఫాంట్ మోర్టాలిటీ, అండర్ 5 మోర్టాలిటీ తగ్గించడం గురించి ఏం జరుగుతుందంటే మనకి డయేరియా సీజన్లో ఏంటంటే యాంటీ డయేరియల్ క్యాంపెయిన్, అంటే జూను, జూలై, ఆగస్టులో యాంటీ డయేరియల్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుందండి. దాంతోపాటు వింటర్ సీజన్లో అంటే సాన్స్ ప్రోగ్రామ్, అంటే నిమోనియా ఎవరికైనా దగ్గు, రంప వాళ్ళు రాకుండా వాళ్ళని వెంటనే గుర్తించి, ఏఎన్ఎంస్ గుర్తించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి సాన్స్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుందండి. ఇది ఈ ఇన్ఫాంట్స్ వాళ్ళకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఈ ఎస్డిజి గోల్ సాధించడానికి ఈ 2 ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మెటర్నల్ మోర్టాలిటీ రేట్, అంటే మాతా మరణాలు జరగకుండా ఉండడానికి మెయిన్గా వచ్చేసి కారణాలు వచ్చేసి, ఒకటి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉండొచ్చు, తర్వాత హైపర్ టెన్షన్ ఉండొచ్చు, లేకపోతే డయాబెటీస్ ఉండొచ్చు. మెయిన్గా ఇవి ఒక 70 to 80% కాజ్ ఫర్ మెటర్నల్ డెత్ అండి. అందులో భాగంగా మనకి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉంటే కనుక వాళ్ళకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎనీమియాని బట్టి మనం ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ కానీ, లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం కూడా జరుగుతుందండి. రిఫర్ చేసి వాళ్ళని హైయర్ సెంటర్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒకవేళ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ ఉంటే కనుక దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్ ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఫాలో అప్ చేసి ఈ మెటర్నల్ డెత్స్ అవ్వకుండా చూడటం జరుగుతుందండి. దాంతోపాటు మనకి ఆర్బీఎస్కే అనేసి స్కూల్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా ఏంటంటే ప్రతి చిల్డ్రన్కి ఏఎన్ఎం గారు వెళ్ళి వాళ్ళని స్క్రీన్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, 4D కండిషన్స్ అంటే 4Dలో కొన్ని డిసీజెస్ కానీ, డెఫిషియన్సీస్ కానీ, డెవలప్మెంటల్ డిలేస్ కానీ, ఇలాగా వాళ్ళని అన్ని హెడ్ టు టూ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళని ఆర్బీఎస్కే యాప్లో అప్డేట్ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా వాళ్ళని ఏమైనా ఉంటే కనుక వాళ్ళని పైకి డైస్ సెంటర్కి రిఫర్ చేసి వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం చేయడం జరుగుతుందండి. దాంతోపాటు విస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుందండి. ప్రతి గురువారం వాళ్ళకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఎనీమియా అనేది తగ్గించడానికి మనం చిల్డ్రన్స్కి ఇచ్చే మనకి ప్రొఫైలాక్టిక్ కానీ, లేకపోతే ట్రీట్మెంట్ కానీ
ప్రొఫైలాక్టిక్గా ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఎనీమియా ఉంటే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్గా చేయడానికి కూడా ఈ విస్ ప్రోగ్రామ్ అనేది మనకు ఉపయోగపడడం జరుగుతుందండి. దాంతోపాటు నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి ఒక 2 చేయడం జరుగుతుందండి. అది 2 కాదు, చాలా ఉన్నాయి. అందులో మెయిన్గా వచ్చేసి మనకి ఎల్సిడిసి ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా మనకి ప్రతి సంవత్సరం లెప్రసీ పేషెంట్ అనుమానితులు సస్పెక్టెడ్ కేసెస్ ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రతి ఏఎన్ఎం కూడా వెళ్ళి, ప్రతి ఏఎన్ఎం ఆశా ఎమ్మెల్యేస్పీ వెళ్ళి వాళ్ళని మచ్చలు కానీ సస్పెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళని మా దగ్గర తీసుకురావడం జరుగుతుందండి. మా లాస్ట్ ఎల్సిడిసి ప్రోగ్రాంలో మాకు ఒక 2 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. దాంతోపాటు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఎన్టీఈపీ ప్రోగ్రామ్, నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా ఏంటంటే ఎవరికైనా కనుక వాళ్ళకి దగ్గు కానీ, జ్వరం కానీ, 2 వారాల నుంచి దగ్గు కానీ, జ్వరం కానీ, లేకపోతే చెస్ట్ ఎక్స్రేలో అబ్నార్మాలిటీ ఉన్నా కానీ, లేకపోతే దగ్గుతున్నప్పుడు రక్తం పడడం కానీ, ఇవన్నీ కూడా మనం ఏమైనా సస్పెక్ట్ కింద ఐడెంటిఫై చేసి మనం ఒక స్పోటం శాంపిల్తో నేషనల్ స్పోటం శాంపిల్తో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎరాడికేషన్ ప్రోగ్రాంలో భాగంగా మనకి ఒక 6 నెలల్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా మనకి ఈ ట్యూబర్క్యులోసిస్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనేది 2030 వచ్చేటప్పటికి మనం ఈ ట్యూబర్క్యులోసిస్ని ఎరాడికేట్ చేయడానికి, ఈ లెప్రసీని కూడా నిర్మూలించడానికి మనం ట్రై చేయడం జరుగుతుందండి. నమస్తే సార్, నా పేరు సుజాత అండి. నేను నిడదవోలు మున్సిపాలిటీ కమ్యూనిటీ ఆర్గనైజర్గా చేస్తానండి. ఇప్పుడు ఎస్హెచ్జి గ్రూపులు మేము చేసే వర్క్ ఏంటంటే ఎస్హెచ్జి గ్రూపుల్ని బలోపేతం చేయడం అండి. ఇప్పుడు స్లమ్స్లో ఉన్నటువంటి బిలో పవర్టీ ఉన్నటువంటి కుటుంబాలను గుర్తించి ఆ స్లమ్స్లో ఉన్న ఒక్కొక్క 10 మందిని కలిసి, మహిళలను కలిసి ఒక గ్రూప్గా చేసి వాళ్ళకి మేము బ్యాంక్ ద్వారా లోన్లు ఇప్పిస్తామండి. గతంలో వాళ్ళు 25 ఒక సభ్యురాలు, ఒక మహిళకి వచ్చి 25,000, 50,000 అలా తీసుకునేవారండి. ఇప్పుడైతే అలా కాకుండా ప్రభుత్వం వారు బ్యాంకులతో కూడా మాట్లాడి ఒక మహిళకి వచ్చి 2 లక్షల వరకు లోన్ ఇస్తున్నారండి. ఎటువంటి వాళ్ళకి షూరిటీ లేకుండా ఆ 10 మంది రిజల్యూషన్తో మాత్రం ఇస్తారండి. ఆ ఇచ్చినటువంటి అమౌంట్ని వాళ్ళ దుర్వినియోగం చేసుకోకుండా మేము వాళ్ళతో మమేకమయ్యి మహిళలతో వాళ్ళని వ్యాపారాలు, అంటే ఇప్పుడు ప్రభుత్వం వారు చేపట్టినటువంటి ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త కావాలి అనే కాన్సెప్ట్ మీద మేము కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలని బయటికి తెప్పించి వాళ్ళకి, అంటే వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలని అభివృద్ధి చేసుకునేలాగా మేము వాళ్ళని బలోపేతం చేసి వాళ్ళ చేసుకునే వ్యాపారాలను కూడా మేము మరింత అభివృద్ధి చేయడానికి, అంటే మన అర్బన్లో 710 గ్రూపులు ఉన్నాయండి ఎస్హెచ్జి సంఘాలు. వాటిలో ఉన్నటువంటి 7,100 మంది వరకు సభ్యులు మహిళలు ఉంటారండి. ఆ 7,100 మందిలో మేము ఇప్పటి వరకు కూడా ఒక 200 మందిని కొత్త వ్యాపారాలు, పాత వ్యాపారాలు, అంటే ఇదివరకు చేసుకునే వ్యాపారవేత్తలను కూడా గుర్తించి వాళ్ళకి మేము లోన్లు ఇప్పించడం జరిగిందండి. వాళ్ళలో ఒక 150 మంది వరకు వాళ్ళకి మేము వ్యాపారాలు పెట్టించామండి. వాళ్ళు చేసినటువంటి వ్యాపారాల్లో కూడా వాళ్ళు చేసినటువంటి ఉత్పత్తుల్ని బ్రాండెడ్ ఉంటే కనుక మేము వేరే చోటకి అవి పంపించడం, వ్యాపారం చేసుకునేలాగా మేము వాళ్ళని బలోపేతం చేస్తున్నామండి. వాళ్ళు అలాగే ప్రతిదానికి కూడా వాళ్ళు చేసినటువంటి వ్యాపారాల్లో మేము కొనుగోలు చేయడానికి కూడా వేరే చోటకి పంపించడం జరుగుతుందండి. దానివల్ల వాళ్ళకు కూడా ఉత్సాహం పెరిగి వాళ్ళు మరింత అభివృద్ధి చేసుకోవడానికి ఈ 2030 నాటికి మేము మిగతా 7,000 మందిని కూడా వ్యాపారవేత్తలుగా చేయడానికి కృషి చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, నా పేరు లక్ష్మీ సాయిలీల. నేను ఏఈఆర్డబ్ల్యూఎస్ కింద నిడదవోలులో పనిచేస్తున్నానండి. మనకు వచ్చి ఇక్కడ టోటల్ సోర్సెస్ 67 సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్ నుంచి మనం ట్యాంక్స్కి పంపింగ్ చేసి అక్కడి నుంచి మనం గ్రావిటీ ద్వారా ఇళ్ళకి మనం వాటర్ ఇస్తున్నామండి. మన ట్యాంక్స్ వచ్చి మొత్తం 35 ట్యాంక్స్ ఉన్నాయండి మన మండలంలో. ఇంకొక 12 ట్యాంక్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి, అవి కూడా పూర్తవుతాయండి. మనం ట్యాంక్స్కి వాటర్ బోర్వెల్ ద్వారా పంపింగ్ చేసి అందులో మనం క్లోరినేషన్ చేసి వీళ్ళకి ఇస్తామండి. ఇప్పుడు మనం సస్టైనబిలిటీ భాగంగా మన వాటర్ రిసోర్స్లో సస్టైనబిలిటీ కోసమని గోదావరి వాటర్ని ప్యూరిఫై చేసి మనం గ్రౌండ్ వాటర్ని స్టోర్ చేసుకుంటే మనకి సోర్స్ అనేది సస్టైనబిలిటీగా ఉంటుందని మన వాటర్ విడ్ ప్రాజెక్ట్ని తీసుకున్నామండి. అది మొత్తం మన ఈస్ట్ గోదావరికి 1,400 కోట్లు మనకి శాంక్షన్ అయ్యింది. అందులో మనకి నిడదవోలుకి వచ్చి 60 కోట్లు ఉందండి.
ఆ నిడదవోలులో మనకున్న 25 హ్యాబిటేషన్స్ని 13 హ్యాబిటేషన్స్ ఒక క్లస్టర్ కింద, 12 హ్యాబిటేషన్స్ ఒక క్లస్టర్ కింద డివైడ్ చేసి, అందులో మనం 13 హ్యాబిటేషన్లో విజయేశ్వరంని ఒక క్లస్టర్ మెయిన్ హెడ్ కింద తీసుకొని, అందులో మనం OHBR పంప్ హౌస్ కట్టుకొని, అక్కడి నుంచి ఆ సంపులోంచి మిగతా 13 హ్యాబిటేషన్స్కి మనం గ్రావిటీ ద్వారా వాటర్ ఇస్తామండి. మిగతా 12 హ్యాబిటేషన్స్లో సెట్టిపేట హెడ్ కింద తీసుకొని, అక్కడ మనం OHBR కట్టి ఆ OHBR నుంచి మిగతా 12 హ్యాబిటేషన్స్కి మనం గ్రావిటీ ద్వారా నీళ్లు పంపిస్తామండి. ఇది చేయటం ద్వారా మన గ్రౌండ్ వాటర్ని మనం రక్షించుకోగలమండి. అందరికీ నమస్కారం అండి. నేను విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సిడిపిఓగా పనిచేస్తున్నాను. ఐసిడిఎస్ తరఫున ఎస్డిజి గోల్స్లో భాగంగా ఫస్ట్గా మేము చేసేది రిడ్యూస్ మాల్ న్యూట్రిషన్ అమంగ్ చిల్డ్రన్ 0 to 5 years చిల్డ్రన్ అండి. 0 to 5 years చిల్డ్రన్ అందరికీ కూడా వయసు తగ్గ బరువు, ఎత్తుకు తగ్గ బరువు, అదేవిధంగా వయసు తగ్గ ఎత్తు, ఈ 3 అంశాల్లో కూడా మేము ఎక్కువగా వాళ్ళకి బరువులు ప్రతి నెల కూడా అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి అందరికీ కూడా 0 to 5 years పిల్లలందరికీ కూడా బరువులు తీయడం జరుగుతుందండి. తద్వారా వాళ్ళలో ఉన్న మాల్ న్యూట్రిషన్ అంతటి కూడా మేము ఎరాడికేట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మేము ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా ప్రతి నెల కూడా వీళ్ళకి బరువు తూయటం వలన తల్లిదండ్రులకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. రీసెంట్గా మరి కలెక్టర్ మేడము హెల్త్ వాళ్ళతో పాటుగా ఐసిడిఎస్ వాళ్ళకి హెల్త్ వాళ్ళకి కూడా కన్వర్జెంట్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్లో కూడా ఈ మాల్ న్యూట్రిషన్ పిల్లల గురించి మేము డిస్కస్ చేయటం, అదేవిధంగా ఎవరైతే మాల్ న్యూట్రిషన్లో ఉన్నారో వాళ్ళని మరి పిహెచ్సిస్కి రిఫర్ చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళలో ఉన్న ఇంకా పూర్తి ఏమన్నా హెల్త్ అంటే ఒకవేళ మాల్ న్యూట్రిషన్కి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని కూడా డాక్టర్స్తో మేము టెస్ట్ చేయించి వాటిని కూడా మేము ఐడెంటిఫై చేసి దానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఐఎంఆర్, ఎంఎంఆర్, సిఎంఆర్ కూడా పిల్లల్లోని ఎరాడికేట్ చేయడం జరుగుతుంది. ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా మరి గర్భిణీగా ఉన్నప్పటి నుండి కూడా ఎర్లీ రిజిస్ట్రేషన్ చేసి వారికి మరి టీహెచ్ఆర్ రూపంలో ఇంటికి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కానీ లేకుంటే ఇతర మరి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి ఈ ఫుడ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అవేర్నెస్ కూడా వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ విధమైన ఆహారం తీసుకోవాలనేసి వారికి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్గా మనం PMMVY ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్ కింద కూడా వారికి మరి ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అదే మగపిల్లాడైతే కనుక వారికి 5,000, మగపిల్లాడైనా ఆడపిల్లైనా కూడా 5,000 ఇవ్వడం జరుగుతుంది. రెండో ప్రెగ్నెంట్ అయితే కనుక ఓన్లీ ఆడపిల్ల అయితే మాత్రమే 6,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇలాగ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే 5వ నెలలో మనం ప్రెగ్నెంట్కి యాంటీనేటల్ చెకప్ చేయడం జరుగుతుంది, కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైతే యాంటీనేటల్ చెకప్ 6 నెలల వరకు యాంటీనేటల్ చెకప్ జరిగిందనేసి మనం కన్ఫర్మ్ చేసుకుంటామో అప్పుడు ఒక 3,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బేబీ బర్త్ అయిన తర్వాత ఆ పిల్లవాడి ఇమ్యునైజేషన్ పూర్తిగా కంప్లీట్ అయ్యింది అని అనుకున్న తర్వాత మిగిలిన 2,000 కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా బిడ్డ పుట్టినప్పటి నుండి గర్భిణీగా ఉన్నప్పటి నుండి బిడ్డ పుట్టిన వరకు కూడా మనం ఫాలోఅప్ చేస్తున్నాం. దానికి అనుగుణంగానే మనం PMMVY కూడా అమౌంట్ కూడా వాళ్ళకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి బి మనోజ్ ప్రకాష్, డిప్యూటీ MDO, నిడదవోలు మండలం నుంచి మాట్లాడుతున్నాను. గ్రామాభివృద్ధికి మొదటిగా శుద్ధమైనటువంటి తాగునీరుని అందరికీ అందజేస్తున్నామండి. ప్రతి వారికి కూడా రోజుకి 55 లీటర్ల నీరు ప్రతిరోజు కూడా అందజేయాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి వారికి కూడా ఈ విధంగా శుద్ధమైన నీరు అందజేస్తున్నామండి. ప్రతి నీటిని కూడా క్లోరినేషన్ చేసి ఆ విధంగా పంపింగ్ చేయడం జరుగుతుంది. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ఎక్కడైనా పైప్ లైన్ విస్తరణ చేయాలంటే కనుక వాటి స్థానంలో కూడా పైప్ లైన్ విస్తరణ చేయడం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా ట్యాంక్స్ రిపేర్స్ ఉంటే కూడా అవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి ట్యాంక్ని శుభ్రంగా క్లీన్ చేయడం జరుగుతుంది. తద్వారా ప్రతి వారికి కూడా శుభ్రమైన నీరును అందచేయడం జరుగుతుందండి. అలాగే పారిశుధ్యం విషయంలో కూడా ప్రతిరోజు ఉదయంగా మా క్లాప్ మిత్రాలు ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ చేస్తున్నారు. తడి చెత్త, పొడి చెత్త కింద రెండుగా విడదీసి ఇంటి దగ్గరే ఆ యొక్క తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం ద్వారా తడి చెత్తను SWPC షెడ్కి పంపిస్తున్నాం, పొడి చెత్తను
అట్టే పెట్టి ఆ విధంగా ఈ మధ్య కాలంలో స్వచ్ఛ రథం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆ పొడి చెత్తను స్వచ్ఛ రథానికి ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా గృహ అవసరాలకు సరిపడే వస్తువులు వారు తీసుకున్నారు. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. కనుక ఆ విధంగా తడి చెత్త పొడి చెత్త రెండు వేరు చేసి ఇవ్వడం ద్వారా మంచి లాభం చేకూరుతుందని అనుకుంటున్నాను. అలాగే గ్రామాభివృద్ధిలో కూడా ఆ, ప్రతి సంవత్సరం 4 గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నామండి. వాటిలో కూడా ప్రజల్ని భాగస్వాములు చేస్తున్నాం. జనవరి 2వ తారీఖున, ఏప్రిల్ 14వ తారీఖున, జూలై 1వ తారీఖున, అలాగే అక్టోబర్ 3వ తారీఖున కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసుకుని ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఏమైనా ట్రైన్లు నిర్మించాలా, రోడ్లు వేయాలా, ఇంకేమైనా ప్రజలతో మమేకం అయిపోయి ప్రజల యొక్క అవసరాలు తెలుసుకుని వాటి ద్వారా ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటి ఆ, నిధులు కూడా కేటాయింపు చేసుకుని ఎన్ఆర్ఈస్ ద్వారా కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. దీంట్లో ప్రజల్ని చాలా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా అవసరాలు ఏంటో తెలుసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే పారిశుధ్యం ఎలాగ ఉన్నదని తెలుసుకోవడానికి కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ అని వాటిని మేము ఫోన్ ద్వారా తెలుసుకున్నప్పుడు వారి యొక్క ఫీడ్బ్యాక్ మేము తీసుకోవడం జరుగుతుంది. ప్రతి నెల కూడా మా మండలం చాలా బాగా ఐవీఆర్ఎస్ కాల్స్లో కూడా నెంబర్ 1గా ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని మేము పూర్తిగా చేయడం జరిగింది. ప్లాస్టిక్ కవర్లు కానీ సింగిల్ యూజ్ వాటిని మరలా రీసైకిల్ చేయడానికి ఉపయోగపడినవన్నీ కూడా మేము నిషేధించడం జరిగింది. మన షాపుల వారికి నోటీసులు ఇచ్చి అవన్నీ కూడా వాడవద్దని చెప్పి మేము అమ్ముకోవడం చేయవద్దని కూడా మేము చెప్పి వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మేము ముందుకు కొనసాగుతాం. అలాగే పారిశుధ్యం కూడా ఈ మధ్యకాలంలో 10 రిక్షాలు 7 పుష్కాట్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మా యొక్క మండలం అంతా కూడా హౌస్ ట్యాక్స్ కలెక్షన్లో 23 పంచాయతీలు కూడా 100% పన్నుల వసూల్లో అవన్నీ సాధించడం జరిగింది. ఇక 2030 సంవత్సరానికి ఇక సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్లో మేము కూడా సాధించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. వివిధ శాఖల ద్వారా నిడదవోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు సివిఏపి టీం ఆధ్వర్యంలో మనం సమగ్రమైన చర్చని ఏర్పాటు చేసుకుని తద్వారా సమగ్ర అభివృద్ధి ప్రణాళికలని అనే దాని మీద ఒక చర్చను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద, అదే వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా సిసి సంక్షేమ శాఖ, అదేవిధంగా పురపాలక శాఖ, అదేవిధంగా మెప్మా, అదేవిధంగా విద్యాశాఖ, విద్యాశాఖలకి మెయిన్ కీలకమైన ఈ శాఖలన్నింటిలో కూడా జరుగుతున్న అభివృద్ధి, చేయబోయే ప్రణాళికలను కూడా మనం ఇక్కడ దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. కాబట్టి మనం ఏదైతే ఈ దిశానిర్దేశం చేసుకున్నామో వీటి అమలుకు కూడా అదే చిత్తశుద్ధితోటి మనం అందరం కూడా ఒక ప్లెడ్జ్ లాగా తీసుకుని ఈ అభివృద్ధి ప్రణాళిక 2030 సంవత్సరానికి మన నిడదవోలు మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వీలుగా ప్రతి ఒక్క అధికారి ఒక ప్రతిజ్ఞలాగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని అభివృద్ధిని నమస్కారం అండి. ఈ సామూహిక చర్చలో భాగంగా మనము యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే దాని మీద మనం ఈ రోజు చర్చా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.